హలో, నేను సమీరా బెదర్ని. నీతో ఒకసారి మాట్లాడాలి. వస్తున్నా. ఓకే, వెయిట్ చేస్తాను, రా. ఏంటి బాయ్ ఫ్రెండా? కాదు సిస్టర్. అయినా నాకు బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటో అవి? కంటికి రెప్పలా కాపాడాలి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలి, సమస్యలు ఎదురైనప్పుడు తన ప్రేమను కాపాడుకోవాలి. సమస్యలంటే ఎలాంటివి? మా ప్రేమ విషయం ఇంట్లో తెలిసినప్పుడు. అయినా ఈ రోజుల్లో ఇంకా అమ్మాయిని చూసుకునే వాళ్ళే గాని ఒక అమ్మాయి కోసం తన్నులతో ప్రేమను సాధించే అంత అమర ప్రేమ కూడా ఏం కావడు లేడు. నాలాంటి ఫీలింగ్స్ ఎవడుకోవడుకుంటూనే ఉంటాయి. వాడు అలా ఉన్నా పర్లేదు. ఆల్ ది బెస్ట్. ఆ ఒక్క మగాడు ఎవడు? మామ ఈ అదవి చూద్దాను ఒక లవర్గా లేదు మామ. సరే కానీ మామ, నాకు డౌట్ రా. ఏంటది? బూట్ కట్ ప్యాంట్ అంటే ఎంతవరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వాళ్ళు వాడేవారు. వాళ్ళ నుంచి వచ్చింది స్టైల్. మరి బిక్రీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓ సింతేనా? అక్కడదా దొనపాది పాలు పిస్తే మొహం నువ్వు. అరే అదేంటి లేదురా, అప్పుల్లో మన తాతలో ముత్తాతలో గోసులతో స్నానాలు చేసేవాళ్ళరా. మామ అదే గోసులకి వీళ్ళు ఇంగ్లీష్లో బిగినీలు అనే పేర్లు పెట్టి ప్రొడ్యూసర్ల దగ్గర కోట్లు కూడా జుర్రేస్తున్నారు మామ. చక్కగా సెలవిచ్చేది ప్రభు. నువ్వేంటి ఇక్కడ? నీకు ఇవాళ ఎగ్జామ్ కదా, అందుకే ఆల్ ది బెస్ట్ చెప్దాను వచ్చా. ఈసారైనా పాస్ అవరా బాబు. ఓకే, ఎగ్జామ్ బాగా సాయంత్రం కలుద్దాం. బాయ్ బాయ్. ఎవరంటే అమ్మాయి? నా లవరు. లవరా? నీ బాపరా నువ్వు, నీ బాబు రక్షను ఎప్పుడు ఎలా పరిచయం? నువ్వు అడగవేరా? అడగపని చెప్తావుగా నువ్వు. అదో పెద్ద స్టోరీ. షార్ట్లో చెప్పనా లాంగ్లో చెప్పనా? నేను అంతసేపు చూడలేం కానీ షార్ట్గా చెప్తాను. ఇలా అయితే నేను చెప్పలేను అబ్బాయి. అరే నువ్వు ఆగరా, మనకి ఎలాగో పల్లా మనకి ఎలా పడిందో తెలుసుకో. కరెక్ట్గా 4 రోజుల క్రితం. క్రిస్తే 1814 భైరవకోనా? కాదు, 2014 బంద్ రోడ్డు పక్కన.
బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటో అవి? కంటికి రెప్పలా కాపాడాలి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలి, సమస్యలు ఎదురైనప్పుడు తన ప్రేమను కాపాడుకోవాలి. నాలాంటి ఫీలింగ్స్ ఎవరికొకరికి ఉండే వాడు ఎలా ఉన్నా పర్లేదు. ఆల్ ది బెస్ట్. ఆ ఒక్క మగాడెవడు? ఆ ఒక మగ నేనెందుకు కాకూడదు? ఫాలో చేద్దాం. అలా ఫాలో చేసి తన డీటెయిల్స్ సంపాదించా. ఈ ప్రపంచంలో అన్నయ్య లేని అమ్మాయిలు చాలా తక్కువ మంది అనుకుంటా. ఇదిగో వీడే తన అన్నయ్య. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు, కన్స్ట్రక్షన్ బిజినెస్ వ్యవహారాలని వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడు. అలా వారం రోజులు తిరిగాక ఒకరోజు ఎలాగైనా తనతో మాట్లాడదాన్ని బయలుదేరి నాకు అనుకోకుండా తనే ఎదురైంది. ఏం కావాలండి? బ్యూటీ పార్లర్. ఈ మధ్యన కొత్తగా పెట్టారు అమ్మరది. అయ్యో అది కాదు, ఫేషియల్ కోసం వచ్చానండి. మీరేం అనుకోనండి, చిన్న కాంప్లిమెంట్. పర్లేదు చెప్పండి. ఇంత అందంగా ఉన్నారు, మీకు ఎందుకండి బ్యూటీ పార్లర్? హలో, మీ పేరు? సమీరా. హే, మై నేమ్ ఇస్ పాల్ గోపాల్. గేదె పాలు ఏం కాదు. హలో హలో బాస్, ఇక్కడ సిటీ టాప్ బ్యూటీ పార్లర్ దగ్గర ఎవడో మీ చెల్లికి బిస్కెట్ వేస్తున్నాడు. ఐ మీన్ ట్యాగిల్ చేస్తున్నాడు. ఎవడాడు? ఎలా ఉంటాడు? బాలీవుడ్ హీరోలా ఉంటాడా? బాత్రూంలో సున్నాలు కొట్టే వాళ్ళగా ఉంటాడు. ఏయ్ అది కాదురా, ఆడెవడు ఏంటి నా డీటెయిల్స్ మొత్తం, ఆధార్ కార్డు నుంచి ఫోన్ నెంబర్ దాకా మొత్తం ఈరోజు నా టేబుల్ మీద ఉండాలి. వాడి మీద ఒక కన్నేసి. ఓకే బాస్. హలో బాస్, వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మీ చెల్లితో మాటలు కలుపుతున్నాడు. విషయం కాంటాక్ట్స్ ఫేస్బుక్ వరకు వచ్చింది. ఇలాగే 4 days కంటిన్యూ అవుతే ప్రపోజ్ చేసేటట్టు ఉన్నాడు. నేను బిజినెస్ పని మీద వేరే ఊరు వచ్చాను. ఒక 1 weekలో వస్తా. రాగానే ఆడ సంగతి ఏంటో చూద్దాం. హే హాయ్. ఏ హాయ్. ఏంటి టెన్షన్ పడుతున్నావు? మా అన్నీ ఉంటాడేమో అని. అవును, నీ ఏజ్ ఎంత? 22. నాకు 19. ఓకే అన్నీ అని చెప్పేస్తా. అన్నయ్య ఏంటి అయిపోయావు? నేను మర్చిపోయావా? ఎంత అందంగా లేకపోతే అలా అనేస్తారా? అయినా ఇండియాలో సగం మంది నాలాంటి వాళ్ళు ఉన్నారండి. నాకు మాత్రం మనసు ఉందా? నేను మనిషిని కదా, నా కోరికలు ఉండవా? ఉంటాయి. మనసుకు నచ్చిన అమ్మాయిని కంటికి రెప్పగా చూసుకోవాలి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలి. ఇంట్లో వాళ్ళతో పోరాడండి సరే, ప్రేమను గెలిపించుకోవాలి. అంతేగాని సమస్య వచ్చిన మొదలు వదిలేశారనుకో, దాన్ని ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. అయినా ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే నా గుండె జారి గల్లంతైంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ అని చెప్పాలని ఉంది కానీ చెప్పలేని పరిస్థితి. ఈ విషయం అన్నయ్య తెలిస్తే అదే గుండె జారి నీ చేతిలోకి వస్తుంది. నువ్వు అనాలి కానీ ఎంతమంది అన్నట్టు నువ్వు ఊదిపడేస్తా. అంటే మీ బావగారిని కొడతావా? బావా?
నేను ఎందుకు కొడతా బంగారం? ఇందాక కమిట్మెంట్ అయ్యావు, ఇప్పుడు ఫుల్ కమిట్మెంట్ అయ్యావు. అవసరమైతే 4 కొట్టించుకునైనా బావగారిని పెళ్లి కొప్పిస్తా. నేనంటే అంత ప్రేమ? ఏది చూపించు. అడగగానే చూపించడానికి ఇదేం జోబులో పరుసా? ప్రేమ టైం వచ్చినప్పుడైతే బయటకు వచ్చింది. హలో బాస్, ఆడిప్పుడే ప్రపోజ్ చేశాడు. మీ సిస్టర్ కూడా ఒప్పుకున్నారు. ఈరోజు మార్నింగ్ ఊళ్ళోకి వచ్చా, ఆడి సంగతి ఏంటో చూస్తా. మొత్తానికి డైలాగ్ దానికే చెప్పి పడేసావుగా. ఫస్ట్ నువ్వు చూసింది గేర్ దగ్గర కాదు, గుడి దగ్గర అని తెలిస్తే పరిస్థితి ఏంటి మామ? ఏదో పడక ఒక అమ్మాయి పడింది పెళ్లి మీద అని చెప్తారేంటి మామ? మీ గ్లామర్కి అయితే రోజుకి ఒక అమ్మాయి పడుతుంది మామ. నాకు ఎవరు పడతారు చూసి చున్నట్టు వదిలేను మామ. చెప్పింది నిజమే అనుకో. సర్లే చెప్పండి. ఈసారి ఫెయిల్ అయితే మా బాబు ఇంటికి కూడా రానిడు. దానితో నా లవర్ ఒకటే, దానికి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎగ్జామ్ రాశారు? ఏదో రాసాం మామ. ఇలా ఎవరు వస్తుందిరా? ఇదేంట్రా బాబు, ఎగ్జామ్ ఎలా రాసాం తెలుసుకోవడానికి అప్పుడే వచ్చేస్తుంది. ఎగ్జామ్ ఎలా రాసాం? ఒకసారి ఫోన్. హలో అన్యా, నేను బయట ఉన్నా, 1 అవర్ తర్వాత వస్తా. బీటెక్ జాయిన్ బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు సమీరా. చిన్నప్పటి నుండి ఎప్పుడు ఫెయిల్ అవ్వాలా, కానీ ఇప్పుడు మర్చిపోతాను భయంతో చదువుతున్నా. కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి మర్చిపోయాను. చెప్పిన మేడం గుర్తుంది, పాఠాలే గుర్తులేవు. తీసుకెళ్ళిన స్లిప్లు ఉన్నాయి. దేనికి ఏం రాయాలో తెలీదు. చివరికి బీటెక్ నా లైఫ్లో శూన్యం మిగిల్చింది సమీరా. ఏంటిది అంటే? ఆ రోజు నా మాటలు విన్నావు అన్నమాట. నన్ను ఎంత చీట్ చేస్తావు? ఈ మొహం చూడాలంటే కూడా నాకు చిరాగ్గా ఉంది. నా ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్నావు అనుకున్నాను, కానీ నా ఆలోచనలు తెలుసుకుని నన్ను ఇలా మోసం చేస్తాను అనుకున్నాను. నీ మొహం ఈ జీవితంలో నాకు చూపించుకో. ఐ హేట్ యూ. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కల కాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు. నిలబడకు నిదురనకు, అది తెలిసే వరకు. హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగరాజుని. మీరు చూడబోతున్న షో బతుకుతారా చేస్తారా. ఇప్పుడు మనం ఆడుకోబోతున్నాము గోపాలకృష్ణ గారితో. అదే మనతో ఆడడానికి సిద్ధంగా ఉన్నారు గోపాలకృష్ణ గారు. ఇదే మీ హాట్ సీట్. ఈ రౌండ్ పేరు కట్ చేస్తే ఇందులో మీకు 2 సినిమా కథలు చెప్తాం. అందులో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. హీరో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. జులాయిగా తిరుగుతూ తన తండ్రితో తిట్లు తింటూ ఉంటాడు. తన ఫ్రెండ్కి పెళ్లి చేశాడని తన తండ్రి ఇంకా కోపంతో తిడతా ఉంటాడు. హీరో కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. అలా బాధతో హీరో రోడ్డు మీద కూర్చుంటాడు. సడన్ గా కార్ వచ్చాయింది.
అందులో నుంచి 4 పిల్లలు ఒక అమ్మాయి దిగింది. హీరోయిన్ కార్లో నుంచి దిగి సెంచుబుడ్డి వెలిగించింది. ఆ వెలుతురులో హీరోయిన్ చూసి ప్రేమలో పడతాడు. ఇప్పుడు మీ మొదటి ప్రశ్న, ఈ సినిమా పేరేంటి? తొలి ప్రేమ. మీ రెండో ప్రశ్న, ఈ సినిమాలో హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మీ మూడో ప్రశ్న, ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరేంటి? అను. స్టోరీ నెంబర్ 2, హీరో మిడిల్ క్లాస్ కుర్రోడు అనుకోకుండా బ్యూటీ పార్లర్ దగ్గర కనిపించిన ఒక అమ్మాయిని చూసి 4 బిస్కెట్లు వేసి మాటలు కలుపుతాడు. అలా వారం 10 రోజులు డే అండ్ నైట్ ఫాలో చేసి కనిపించిన ప్రతిసారి ఎలాగోలా మాటలు కలిపి చివరికి నడి రోడ్లో ప్రపోజ్ చేశాడు. అక్కడ హీరోకి తెలియని విషయం ఏంటంటే హీరోయిన్ కి సంబంధించిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉండడం వల్ల వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాడు, అక్కడ నువ్వు మా చెల్లికి బిస్కెట్లు వేయడం చూసి సారీ అదే మన కథలో హీరోయిన్కి వేసిన బిస్కెట్లు వాళ్ళ అన్నయ్యల అనుచరుడు చూసి ఫోన్ చేసి చెప్తాడు. ఇలా హీరోయిన్ అన్నకి అప్డేట్స్ విని చిరాకొచ్చి చివరికి హీరోకి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. ఈ యాదవకి ఇంకా మేము విడిపోయినట్టు తెలిసినట్లేదు. అసలు వీడు ఎందుకు పిలిచినట్టు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇందులో హీరో ఎవరు? నేనే సార్. క్వశ్చన్ నెంబర్ 2, ఇందులో హీరోయిన్ అన్న ఎవరు? మీరే సార్. చూడు, నాకు తెలిసిన 2 విషయాలు, 1 చంపడం, 2 కొనడం. నీ ఫేస్ చూస్తే నాకే చంపుద్ది అట్లా, అదేలా లవ్ చేసిందిరా నిన్ను? మీ మూడో ప్రశ్న, ఇందులో ఉన్న క్యాష్ తీసుకుని మా చెల్లి వదిలేస్తావా, దానికోసం దీంతో చచ్చిపోతావా? రారా అబ్బాయి రా, నీకు విషయం చెప్పాలి. నేను గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చా సార్. మీ చెల్లి మా చెల్లి చెప్పరా. మీ చెల్లి వాడు మా చెల్లి ఆడు నిన్న విడిపోయారు సార్. నిన్నే విడిపోయారా? నిన్న విడిపోతే ఇప్పుడు చెప్పేవేంట్రా? అదేంటి సార్, ఈ విషయం తెలిసాక ఆనందంగా ఫీల్ అవుతారు అనుకున్నాను. ఏం జరిగింది? పిల్లలాగా పోయింది, డబ్బు వచ్చింది, అది చాలు. నీకు కాదు కదా, నీ చెల్లికి కూడా కనిపించను. నువ్వు పగలే కనబడవు. ఎప్పుడులా ఫోన్ చేసి ఉంటే సరిపోయేది కదరా. ఫోన్లో కంటే డైరెక్ట్గా చెప్తే బాగుంటుందని ఇంటికి వచ్చాను సార్. ఇప్పుడు నిజం చెప్పరా, ఫోన్లో బ్యాలెన్స్ లేదు కదా? వేకువ చొక్కల, వాకిటి ముగ్గుల, తొలకరి చినుకుల, ఎందుకలా మధ్యలో అడక్కాల, సేదకై వేచిన గాలిలా నీ రాకకై వేచి ఉన్నాను.